వెల్కమ్ టు మా ఊరి టారో. డియర్ వియర్స్, మీ అమాయకత్వాన్ని వాడుకోవాలి అనుకున్న వాళ్ళకి ఏంజిల్ ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. వెనుకకి తిరిగి చూడాల్సిన అవసరం లేదని ఇద్దరు 420లు మీ విషయంలో చేసిన కుట్ర అసలు ఏంటి అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్, నిజంగానే మీ అమాయకత్వాన్ని వాడుకొని, అంటే మీరు ఏదైనా చెప్తే ఈ పని చేయడం కానీ, అక్కడికి వెళ్ళండి అంటే అక్కడికి వెళ్ళడం కానీ, అలా చెప్తే అది వినడం కానీ, మీ యొక్క ఇన్నోసెన్స్ అనమాట, దాన్ని ఉపయోగించుకొని ఒక 9 ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. 9 మంది కుట్ర చేశారు ఇద్దరు విషయంలో. మీ ఇంట్లో ఇద్దరు విషయంలో అనుకుంది జరగలేదు. వాళ్ళకి తెలియాల్సిన నిజం ఏంటి అంటే, మీరు ఎవరైతే అమాయకులు అనుకుంటున్నారో వాళ్ళంత అమాయకులు ఏమీ కాదు. ఒకటి. రెండవది, ఇంట్లో ఒకరు ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు, ఇప్పుడు ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేస్తున్న వాళ్ళు కానీ ఇంట్లో సిబ్లింగ్స్ ఎవరైతే ఉన్నారోనండి పెద్దవాళ్ళు, వారి విషయాల్లో ముందు వాళ్ళని జీరో చేయడానికి, వాళ్ళని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయడానికి లేదా గొడవ పెట్టుకోవడానికి మొదలు లేదు. ఓకేనా? బాగా ఆలోచించుకోండి. సింహం విషయంలో సింహరాశి వారి జీవితాన్ని తలకిందులు చేసేయాలి. అమ్మవారు, ఓకేనా, ఇంట్లో తల్లి స్థానంలో ఉన్నవారు వారి జీవితాన్ని తలకిందులు చేసేయాలి. ఓకేనా? గొల్లబామ్మ, ఇంట్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎకనామిక్ సంబంధించి కానీ, పాడి పంటకు సంబంధించి, గ్రీనరీ సంబంధించి మాట్లాడే వాళ్ళు, చెప్పేవాళ్ళు, ఓకేనా, పనిచేసేవాళ్ళు, ఇన్కమ్ని జనరేట్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి విషయంలో బాగా ఆలోచించుకోండి. ఏంజల్ ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్ళిపోండి. ఎలాగుంటుందంటే వాళ్ళ పరిస్థితి తామరాకు మీద నీళ్ళేస్తే ఎంత ఫాస్ట్గా జారిపోతాయి, అంత ఫాస్ట్గా జారి పడతారు. ఓకేనా? చాలా ఫాస్ట్గా జరిగిపోద్ది అది. అండ్ చేతులు ఎవరైతే ఉన్నాయో, చేతులు ఇక్కడికి మడం తిప్పడానికి ఉండదు. వాళ్ళకి పని ఉండదు. వాళ్ళు చేస్తున్న పని ఏదైతే ఉందో అది ఉండదు. పనులు చేసుకున్న వాళ్ళు, షాపులు బిజినెస్లు చేసుకున్న వాళ్ళకి అది నడవదు. చేయి తిప్పుకోవడానికి ఉండదు. ఇంకా చేయి అలాగే ఉండిపోద్ది. అది ఇంకా స్పర్శ కూడా ఉండదు. ఓకేనా? ఇవన్నీ కూడా మీరు అనుకుంటున్న అమాయకుల దగ్గరికి రాక మునిపే జరుగుతాయి. ఓకేనా? బికాస్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు ప్రొటెక్టెడ్. ఒకరు డివైన్లీ ప్రొటెక్టెడ్, ఇంకొకరు కార్మిక్స్ నుంచి ప్రొటెక్టెడ్. ఓవరాల్గా డివైన్ పర్మిషన్ లేనిది అసలు ఎవరిని ఏమీ చేయలేరు. ఎవరైతే కార్మిక్స్ ఉన్నారో వాళ్ళకి తెలుసు డివైన్ చైల్డ్ ఎవరు ప్రొటెక్టెడ్, ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు అని. ఆ కార్మిక్స్ ఎవరో మీకు తెలుసు, మీ విషయంలో ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారు అని. ద లవర్స్ ఇస్ ఎ సిగ్నిఫికెంట్ అండి. బయట వాళ్ళు రంగోలీ ముగ్స్, ముగ్గులు వేసేవాళ్ళు, గీసేవాళ్ళు, స్త్రీ చక్రాలు గీసేవాళ్ళు, ఓకేనా, చక్రాలు గీసి అలాగే చక్రాల మీద వర్క్ చేసేవాళ్ళు, హార్ట్ చక్రాన్ని బ్లాక్ చేయాలని చూసేవాళ్ళు, డబ్బుల కోసం. ఇల్లు లేని ఒక వ్యక్తి, మేల్ పర్సన్. డ్రామా ఆడిన వాళ్ళు గతంలో డబ్బుల కోసం, ఓకేనా, డాండ్రఫ్ వాటికి సంబంధించి అవి వచ్చేలాగా నెగిటివ్ ఎనర్జీస్ చేసేవాళ్ళు. కండిషనింగ్ చేయలేరండి. ఇంట్లో వాళ్ళు అనుకున్న కుట్ర జరగడానికి అవకాశం లేదు. వాళ్ళు మొరాలిటీని మర్చిపోయి ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళు అనుకుంటే సరిపోదు. దానికి డివైన్ పర్మిషన్ కావాలి, నేచర్ పర్మిషన్ కావాలి, వాళ్ళ పితృదేవుళ్ళు, ఓకేనా. ముందు ఆ గ్రామంలో ఏదైనా జరగాలంటే ఆ గ్రామ దేవత పర్మిషన్ కావాలి. అక్కడ సంరక్షించే వాళ్ళు ఉంటారు, ఓకేనా, అమ్మవారు ఉంటారు, ఓకేనా. అన్నిటికంటే ముందు వారి ఇంటి దైవం, కులదైవం, వాళ్ళు నమ్ముకున్న వాళ్ళ ఇష్టదైవం, నిత్యం ఆరాధించే వాళ్ళు, వాళ్ళ పితృదేవుళ్ళు, వాళ్ళకంటూ అసైన్ చేసిన ఏంజల్స్, అసెంజర్స్, వీళ్ళందరినీ దాటుకొని మీరు వాళ్ళ దాకా వచ్చేసరికి ముసలోళ్ళు అయిపోతారు. దాటుకుంటూ రావడానికి కూడా ఛాన్స్ లేదు. ఏంజల్ ముందే చెప్పేస్తున్నారు, పిచ్చి ఆలోచనలు చేయకండి, మొరాలిటీతో ఉండండి, ఎవరికి ఇవ్వాల్సిన విలువ వాళ్ళకి ఇవ్వాలి, ఎవరిని ఏ విధంగా చూడాలో వాళ్ళని ఆ విధంగానే చూడాలి, విలువలు మర్చిపోవద్దు. కేర్ గివర్ విషయంలో, ఒక మదర్ విషయంలో, మదర్ ఏజ్ ఉన్న విషయం
వ్యక్తుల విషయంలో, లెటర్ కే ఉన్న పర్సను, ఓకేనా. ఆరు అందరితో కలిసి, లెటర్ ఎన్ గ్రూప్ ఆఫ్ పీపుల్, లెటర్ డి ఐటీఐ చదువుతున్న వాళ్ళు లేదా ఐటీఐ డిప్లొమా సంబంధించి చదివిన వాళ్ళ విషయంలో ముందుకు వెళ్ళిపోండి. వాళ్ళ అమాయకంతో మీరు ఆటలు ఆడలేరు, వాళ్ళని ఆపను లేరు. ఎలాంటి చేంజ్ తీసుకురాలేరండి, ఖచ్చితంగా తీసుకురాలేరు. మళ్ళీ ఒకసారి రీకన్సిడర్ చేయాల్సిందే, ఓకేనా. మళ్ళీ ఆలోచించండి. ఏంజల్ మళ్ళీ ఆలోచించమని చెప్పారు అంటే మీరు ఖచ్చితంగా మళ్ళీ ఆలోచించాలి. లేదంటే దాని పరిణామాలకి మీరు మాత్రమే బాధ్యులు అవుతారు. ఎందుకంటే ఏంజల్ మీకు ఆల్రెడీ చెప్పారు, అండ్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు ప్రొటెక్టెడ్ అని వాళ్ళకి తెలుసు. సో వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అని చూడడం వల్ల ప్రయోజనం లేదు, ఓకేనా. టేక్ యాజ్ రీజనేట్ అండి. మూమెంట్ టు మూమెంట్ ఆపేయాలి, మళ్ళీ ఆలోచించండి. చాలా బాధపడతారు, చాలా 9 మంది చాలా బాధపడతారు. నిజానికి మొదలు లేదండి, మూమెంట్ టు మూమెంట్ ఇద్దరిని ఆపేయడానికి అసలు మొదలే లేదు, అక్కడ పర్మిషనే లేదండి, ఓకేనా. ద అల్టిమేట్ కంట్రోలర్ ఒకరు ఉన్నారు, ఆయనదే అంతా, ఓకేనా. ఆ డివైన్దే, మీరు ఎవరు నమ్ముతున్నారో ఆయనదే. ఆయన పర్మిషన్ లేనిది ఏది జరగదు, నథింగ్. సాధించింది ఏమీ లేదండి, ఓకేనా. ఇద్దరి విషయంలో రూల్స్ బ్రేక్ చేసేయాలి, హద్దులు దాటేయాలి, బురద జల్లేయాలి, వాళ్ళకి జరగాల్సిన మంచి చెడులను ఆపేయాలి, లేదా ఒంటరోళ్ళని చేసేయాలి, ఇలాంటివి ఏవి జరగవు. అవన్నీ కూడా డివైన్ యొక్క నిర్ణయం. అదంతా కూడా మనకి డివైన్ ఇస్తే మనం చూస్ చేసుకోవాలి ఆప్షన్స్, ఓకేనా. ఎవరి కాళ్ళు. సోల్మేట్స్ విషయంలో ఆప్షన్స్ ఇస్తారు, కెరియర్ విషయంలో ఆప్షన్స్ ఇస్తారు, ఓకేనా. లైఫ్లో అన్ని మేజర్ విషయాల్లోనే ఆప్షన్స్ ఉంటాయి మనకి. మనం చూస్ చేసుకున్న దారిని బట్టి మన లైఫ్ని మనం డిసైడ్ చేసుకుంటాం. ప్రతిసారి వార్నింగ్స్ ఉంటాయి, ప్రతిసారి రెడ్ అలర్ట్స్ ఉంటాయి, బ్యారిగేట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. చెయ్యాలా వద్దనా ఒక్కొక్కసారి మీకే డౌట్ వస్తూ ఉంటుంది. ఆ టైంలో ఆపేసినా బాగుండు అని కూడా తర్వాత అనిపిస్తుంది. ఇవన్నీ కూడా మన ఏంజల్స్, మన చుట్టూ ఉన్న నేచర్, మన ప్రొటెక్టర్స్ మనకి ఇస్తున్న సైన్స్, ఓకేనా. అవి మనకి మంచిది కాదు అని చెప్తున్నారంటే ఖచ్చితంగా మంచిది కాదు. కాంప్రమైజ్ అయిపోండి, ఇంటి విషయంలో కాంప్రమైజ్ అయిపోండి. అసలు మొదలు లేదు, ఇంట్లో ఏదో క్రియేట్ చేసేయాలి, ఇంటిని తలకిందులు చేసేయాలి. 6 డబ్బులు పోగొట్టుకుంటారు, డబ్బుల కోసం ఏం చేస్తున్నారు అసలు వాళ్ళ చేతుల్లోనే అయ్యుండో ఖాళీ చేతులతో మిగిలిపోతారు. అది కూడా వారి వస్త్రధారణ కూడా చాలా వింతగా ఉంది. అంటే ఒక రకంగా టెంపుల్స్ దగ్గర ఉంటారు కదా, ఆ విధంగా వస్త్రధారణ కూడా ఒకదానికి సంబంధం లేదు. అలా ఎంతకాలం ఉంటారు? అట్లీస్ట్ మోర్ దెన్ 6 to 9 years, 19 years, 9 years, 9, 18, 25 గూఢాచారులుగా 25 years నుంచి మీ ఫ్యామిలీ మీద చేస్తున్నారు గూఢాచారులుగా. వాళ్ళు ఏమైనా లక్షలు కోట్లు సంపాదించారంటే లేదు, మళ్ళీ అదే వస్త్రధారణ, అదే పని. మళ్ళీ స్టిల్ వాళ్ళు ఫుడ్ కోసం వెతుక్కోవాలి, ఏదో పని చేస్తా కానీ మళ్ళీ ఫుడ్ ఉండదు. కాన్షియస్గా స్పృహలో ఉండి మళ్ళీ ఆలోచించండి, ఓకేనా. భ్రమంలో ఉండద్దు. ఇంట్లో వాళ్ళు ద మాస్టర్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అన్నీ దానికే తెలుసు అని అనుకుంటున్న మాస్టరు క్రియేటివ్గా ఆలోచించకూడదు, ఇంట్లో వాళ్ళు కొత్తగా ఆలోచించకూడదు, ముందుకు వెళ్ళకూడదు, వాళ్ళని ఎలాగన్నా ఆపేయాలి అని ఏదో ఒకటి క్రియేట్ చేసేద్దాం అనుకుంటున్న వాళ్ళందరికీ అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి అంటే, టు యూ, ఇట్స్ అప్ టు యూ. ఖచ్చితంగా ఏంజల్ ఒకటే చెప్తున్నారు, మీరు ఏం చేస్తున్నారో అది మీ మీద మీరు చేసుకుంటున్నారు, ఖచ్చితంగా మీకు తిరిగి వెళ్ళిపోద్ది. మీరు ఏదైతే ఇవ్వాలి అనుకుంటున్నారో, ఇంట్లో వాళ్ళు క్రియేటివ్గా, ఇంట్లో ముగ్గురు క్రియేటివ్గా ఆలోచించకూడదు. వీడియో చూస్తున్న వాళ్ళు, వారికి సిబ్లింగ్స్ కావచ్చు, మదర్ కావచ్చు, ఓకేనా, ఎవరైతే ఉన్నారనండి, మీ ఇంట్లో ముగ్గురు క్రియేటివ్గా ఎవరైతే ఆలోచించకూడదు, ముందుకు వెళ్ళకూడదు అని అనుకుంటున్నారో, వాళ్ళు చేసిందల్లా వాళ్ళకి తిరిగి ఇచ్చే బాధ్యత నాది అని ఏంజల్ చెప్తున్నారు, ఓకేనా. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇద్దరిని నిలబడకుండా చేయాలన్న ఆలోచనను మర్చిపోండి. మనీ అనేది త్వరలోనే వస్తాయి, హ్యాండ్కి మనీ వస్తాయండి. ఐఎమ్ డివైన్లీ ప్రొటెక్టెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.